మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభావందనాలు తెలియజేసుకున్నా. ప్రియులారా, ఈరోజు ఒక క్లుప్తంగా ఒక చిన్న విషయాన్ని మీ ముందుకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే రిలీజియస్ మర్చెంట్స్ ఆర్ హేట్ మాంజర్స్. రిలీజియస్ మర్చెంట్స్ ఆర్ హేట్ మాంజర్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మత పేరిట విద్వేషాలు రెచ్చగొట్టేవారిని, మతం పేరిట ఉన్మాదం చూపించి గొడవలు సృష్టించే వారిని మతోన్మాదులు అంటున్నాం. మనం మత ఛాందస్వాదులు అంటున్నాం. అస్సలు వారికి ఆ పేరు సరి అయినది కాదు. ఎందుకు కాదో నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి విషయం దేని గురించో మీకు చిన్న క్లిప్ చూపించే ప్రయత్నం చేస్తాను. అది చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఒకసారి ఇది చూడండి. చూశారు కదా వాడి బాధ ఏంటి? సముద్రం అంచుకెళ్ళి యేసు అనే పేరు రాశాడు. కొంచెం పైకి వెళ్ళి రామ్ అనే పేరు రాశాడు. యేసు మునిగిపోయాడంట, రాముడు మునగలేదంట. ఓకే, వాడు ఉపయోగించిన పదం యేసు అనే పేరు మునిగిపోయింది, రాముడు అనే పేరు మునగలేదు అంటే కొంచెం పద్ధతిగా ఉండేది. ఎందుకంటే వాడు రాసిన పేర్లు కాబట్టి. అట్లా కాకుండా వాడు యేసు మునిగిపోయాడు, రాముడు తేలాడు అని రాశాడు అని పెట్టాడు వీడియో. వాడు అదే చెప్తున్నాడు, యేసు మునిగిపోయాడు, రాముడు తేలాడు. వీళ్ళని ఏమంటారంటే ప్రియులారా, నేను ఇంతకుముందు చెప్తూ వీడియో ముందు ఈ మధ్యలో క్లిప్ చూపించడం జరిగింది. వీళ్ళని రిలీజియస్ మర్చెంట్స్ అంటారండి. ఒకసారి మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి. రిలీజియస్ మర్చెంట్స్, మత వ్యాపారులు లేదా హేట్ మాంజర్స్. ఈ రెండిటికి పర్టికులర్ అర్థం మనకి గూగుల్ ఏం చెప్తుందంటే, ఎదుటివారి మతాన్ని హేళన చేస్తూ లబ్ధి పొందేవారిని, ఎదుటి వారి మతాన్ని కించపరుస్తూ లబ్ధి పొందేవారిని రిలీజియస్ మర్చెంట్స్ ఆర్ హేట్ మాంజర్స్ అంటారు. హేట్ మాంజర్స్ అంటే ఎంతసేపటికి వాళ్ళు తమ మతం గొప్పదా, తమ దేవుళ్ళు గొప్పవారా కాదా అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి వాటిని పక్కన పెట్టేసేసి తమ మతం తరపునే నిలబడుతున్నామని చెప్పి ఎంతసేపటికి ఎదుటివారి మతాన్ని ఆడిపోసుకోవటం, ఎదుటివారి మతంలో ఉన్నటువంటి లొసుగులు, బైబిల్లో లొసుగులు ఉన్నాయని కాదు నేను చెప్తుంది, వాళ్ళు అలా క్రియేట్ చేశారు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. అలా ఎంతసేపటికి
ఎదుటివారి మతాన్ని ప్రజలకు ఒక బూచీలాగా చూపిస్తూ దాని ద్వారా ఎంటర్టైన్మెంట్ కలిగిస్తూ ఆ ఎంటర్టైన్మెంట్ పొందేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా లబ్ధి పొందేవారిని రిలీజియస్ మర్చెంట్స్ అంటారన్నమాట, హేట్ మాంజర్స్. మతాల మధ్య చిచ్చు పెట్టి ఎదుటివారి మతానికి మరొక మతానికి మధ్య గొడవలు పెట్టి దాని ద్వారా ఏమండి వ్యూస్ కానివ్వండి, ఫాలోయింగ్ కానివ్వండి పెంచుకునే వారిని హేట్ మాంజర్స్. వీరిని సమాజంలో గూగుల్ కూడా ఏం చెప్తుందంటే వీరిని కంటెంట్ క్రియేటర్స్ అని కూడా అనలేము అంటుంది. వీరు కంటెంట్ క్రియేటర్స్ కాదు. కంటెంట్ క్రియేటర్స్ అయితే మంచి మంచి ఆలోచనలతో కంటెంట్ క్రియేట్ చేసి సమాజాన్ని మేలుకొలుపుతారు. వీరేం చేస్తున్నారంటే సమాజాన్ని చెడగొడుతున్నారు. ఏమంటే నేను అంతకుముందే నా వాట్సాప్ స్టేటస్లో ఒక చిన్న వీడియోని పోస్ట్ చేశాను అనమాట నా స్టేటస్లో. అదేంటంటే నాకు సంబంధించింది కాదు, అసలు అది నా క్రిస్టియన్ రిలీజియన్కి సంబంధించింది కాదు. బట్ నాకు అది చాలా చూడంగానే నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. అదేంటంటే నాన్ వెజ్ అనే ఒక పర్సన్ మీ అందరికీ తెలుసు బహుశా. అతను ప్రపంచ యాత్రికుడు. అతను చైనా గురించి మాట్లాడుతూ చైనా నుంచి మన భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి మన భారతదేశంలో ఉన్న యువతనందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే తల తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టుకునేటట్లుగా చేసేసాడు. ఎస్, ఇది 100% నిజమండి. దాన్ని నేను వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకున్నాను. నేను సిగ్గుపట్ల. ఐఎమ్ నాట్ షేమ్ అట్ దిస్ మూమెంట్. సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు అందులో. ఎందుకంటే మన భారతదేశ పరిస్థితి అలా ఉంది. వాడు ఇప్పుడు నేను ఏదైతే క్లిప్ పెట్టానో దానిలో ఉన్నటువంటి రెడ్ ఎరుపు పంచా సంథింగ్ అది కట్టుకున్నటువంటి వాడు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కరెక్ట్గా చర్చిల ముందుకు వెళ్ళి వాడు మతానికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ కొట్టించుకుని ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఇంటింటికి వెళ్ళి వారి మతం గురించి చెప్పటం కాకుండా దౌర్భాగ్యం ఏంటంటే బైబిల్ గురించి చెప్తూ బైబిల్లో ఎలా ఉంది అలా ఉందని చెప్తూ వాడు సువార్త ప్రకటిస్తున్నాడు. వాడు తన ధర్మ ప్రచారాన్ని చేసుకుంటున్నాడు. ఏమంటే క్రైస్తవులుగా మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మనం ఇంటి నుండి బయలుదేరినటువంటి సువార్థికుడు ఎవరైనా వాళ్ళ దేవుడు అలా వీళ్ళ దేవుడు అలా అని మనం ఎప్పుడు ఒకరిని తిట్టి మనం సువార్త ప్రకటించడం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం. ఈ మరణం ఎందుకు జరిగింది, అలాగే సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు వారు అలాగే ఉన్నాడా, తిరిగి లేచాడా అనే విషయాన్ని గురించి, అలాగే మనందరికీ కూడా మరొక జీవితం ఉన్నదని, పునరుద్ధానం ఉన్నదని, ఇది మనం ప్రకటించేటువంటి సువార్త. ఇది లోకానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పమన్నటువంటి సువార్త. దీన్ని ప్రకటిస్తూ ఉంటాం మనం. అయితే మధ్యలో కొంతమంది బోధకులు కూడా కొన్నిసార్లు నోరు జారి మాట్లాడుతూ ఉంటారు. నేను కాదని అనను. అయితే మన విధి విధానం అది మాత్రం కాదు. దేవుడు మనకు అలా చెప్పలేదు. మరి వీళ్ళు ప్రకటిస్తుంది ఏంటి? వాళ్ళు ప్రకటిస్తుంది తమ ధర్మాన్ని ప్రకటిస్తున్నారా, తమ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారా? తమ మతాన్ని ప్రచారం చేసుకునే వాళ్ళైతే ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్స్ పెట్టి బ్రతుకుతున్నటువంటి సోకాళ్ళి మత ఉద్ధారకులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ మతంలో ఉన్న దాని గొప్పతనాన్ని చెప్పమనండి. వాళ్ళ గ్రంథాలలో ఉన్న గొప్పతనాన్ని గురించి చెప్పమనండి. అస్సలు ఎవ్వరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. ఒకవేళ గర్వాపసి అవ్వాలనుకున్నవాడు అవుతాడు, లేదు మాకు నచ్చలేదు అనుకున్నవాడు మరొక మతాన్ని స్వీకరిస్తాడు. వాడి మతాన్ని చెప్పకుండా ఎదుటి మతాన్ని కించపరిచి అదే ధర్మ ప్రచారం, అదే
మత ప్రచారం అనటం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఏదైతే క్లిప్పింగ్ చూపించానో ఈ పర్సను ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అక్కడ నుంచే ప్రచారం మొదలుపెట్టి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి ఆ పాంప్లెట్స్లో భగవద్గీత, రామాయణం, వాళ్ళకి చాలా గ్రంథాలు ఉన్నాయి కదండి. ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి ఏదన్నా చెప్తాడా అని చూస్తే అసలు ఏం చెప్పడు. బైబిల్ని తిట్టడమే వాళ్ళ ధర్మ రక్షణ. బైబిల్లో ఉన్న వచనాలను వక్రీకరించి చూపించడమే వాళ్ళకి మత ప్రచారం. ఈ వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. దానికి పెద్దగా సబ్స్క్రైబర్స్ కూడా లేరు, పెద్దగా వ్యూవర్స్ కూడా ఉండటంలా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే తెలివిగా ఆలోచించి రిలీజియస్ మర్చెంట్స్ కదండి, వాళ్ళంతా రిలీజియస్ మర్చెంట్స్ కదా. వాడు ఏం చేశాడు, సముద్రం ఒడ్డుకి వెళ్ళి అలలు వచ్చే దగ్గర లోపలేమో యేసు అనే పేరు రాసి, బయటేమో అల రాని దగ్గర బయటకేమో ఏమండి జై శ్రీరామ్ లేదా రామ్ అనే పేరు రాసి, యేసు ప్రభు యేసు అనే పేరు మీదకి నీళ్లు రాగానే యేసు మునిగిపోయాడు, రాముడు తేలాడు అంటున్నారు. దీన్ని ఏమంటారంటే, అన్న నీ పేరేంటో నాకు తెలియదు కానీ దీన్ని సునకానందం అంటారన్న. సునకానందం అంటారు. నువ్వు ఒక పెద్ద రిలీజియస్ మర్చెంట్వి, నువ్వు ఒక పెద్ద హేట్ మాంజర్స్వి. సమాజంలో ఏదైతే జరగకూడదో అది నీ వల్ల జరుగుతుంది. ఏదైతే ఒక మనిషికి మరొక మనిషికి మధ్య విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుందో అది నీ ద్వారా సమాజంలోకి వెలువడుతుంది. అన్న నువ్వు ఒక పెద్ద కార్బన్ మోనాక్సైడ్వి. నిన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కడికి ఊపిరితిత్తులు, గుండె, కాలేయం మొత్తం దెబ్బతింటాయి అన్న. ఎందుకంటే నీ ద్వారా ఒక చెడ్డ బ్యాక్టీరియా అంతా సమాజంలోకి వస్తుంది. నువ్వు సునకానందం పొందుతున్నావు. ఎందుకో తెలుసా, నీ వీడియోస్ ఎవరు చూడట్లా, నీకు పెద్దగా ఫాలోవర్స్ ఏమి లేవు, ఫాలోవర్స్ పెద్దగా లేరు. నీకంటే ముందు పెట్టిన వాళ్ళు చాలామంది మంచిగా వెల్ సెటిల్, ఆల్రెడీ వాళ్ళు కార్లు కొనుక్కుని మంచి మంచి ఇళ్ళు, మంచి హంగామా, సూటు బూటు అంతా వెల్ సెటిల్. నువ్వు మంచిగా కష్టపడకుండా, నీకు ఐరన్ బట్టన్ నలగకుండా ఒక పిలకు ఒకటి వేసుకుని ఈ కాషాయ వస్త్రాలు ధరించుకుని సమాజంలోకి బయలుదేరావు. ఎందుకు బయలుదేరా? నీ మతాన్ని నువ్వు రక్షించడానికి, నీ మతాన్ని ఉద్ధరించడానికి. అన్నా నాకు ఒక డౌటు, అసలు మతాన్ని మనం ఉద్ధరించేది ఏంటన్నా? ఒకవేళ మతం నిజమైనది అయితే ఆ మతానికి వెనకున్నటువంటి ఆ శక్తి లేదా దేవుడు లేదా దైవం అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది నిజమైనది అయితే మనం రక్షించాల్సిన అవసరం ఏముందన్న? మనం భుజాన్ని పెట్టుకుని మోయవలసిన అవసరం ఏముంది చెప్పన్నా? ఇప్పుడు ఈ మధ్య నేను చాలా వింటున్నాను చాలామంది నోట, మన ధర్మం అంతరించిపోతుంది, మన మతం అంతరించిపోతుంది, మన మందిరాలు కూలగొట్టబడుతున్నాయి, తరతరాలుగా ఉన్నటువంటి మన సనాతన ధర్మం అంతరించిపోతుంది. ఎందుకన్నా అంతరించిపోవటం? అది మనుషుల భుజాల మీద ఆధారపడి ఉందన్నా, నీలాంటి వాళ్ళు మొయ్యాలా దానిని? ఒకవేళ దాని వెనక దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి శక్తి లేదా దైవం నిజమైన దేవుడైతే మనం ఆ మతాన్ని మొయ్యవలసిన అవసరం లేదన్నా, మనం దాన్ని రక్షించవలసిన అవసరం లేదు. మనం ఏంటన్నా రక్షించేది? మా క్రిస్టియానిటీని చూడన్నా ఒకసారి. క్రీస్తు పూర్వం నుంచి, క్రీస్తు శకం నుండి ఎంతోమంది మీలాంటి వాళ్ళు వచ్చి నాశనం చేయాలని, అంతమొందించాలని, కోకటి వేళ్లతో పేకాలని ఎన్నో ప్రయత్నాలు చేశారన్నా. మరి నేటికి మీరే చెప్తున్నారు ఏమని? మతం మారిపోతున్నారు, అందరూ క్రిస్టియన్ మతం పుచ్చుకుంటున్నారు, మతం మారిపోతున్నారు. ఎందుకన్నా మరి నాశనం చేయాలని, తొక్కాలనే కొద్దీ ఎందుకన్నా మాది
ఒక హైడ్రోజన్ గ్యాస్ వెళ్ళే పైకి పొంగుకుంటూ వస్తుంది. ఎందుకు? మా ధర్మాన్ని మేము మొయ్యవలసిన అవసరం లేదన్నా, మేము లాగవలసిన అవసరం లేదు. మాదేమైపోయిద్దో మేము చెప్పకపోతే కాలగర్భంలో కలిసిపోయిద్దామో అనే భయం మాకు అస్సలు లేదన్నా. ఎందుకంటే మేము నమ్మే విశ్వాసానికి వెనకున్నటువంటి దేవుడు పవర్ఫుల్. ఆయన నిజమైనటువంటి శక్తిమంతుడు. సో మేమెప్పుడు హ్యాపీగానే ఉంటాం. మాకు అలాంటి భయం ఏమీ లేదు, మా మతం కొట్టుకుపోయిద్ది అని. మరి మీరెందుకన్నా అంత టెన్షన్ పడిపోతారు? మతాన్ని ఉద్ధరించడానికి వచ్చామని వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఒక్కొక్కడు ఊరక రెచ్చిపోతా బంగళాలు కట్టుకుని అన్న సమాజంలో మీ ఊర్లలో కనీసం సాయంత్రానికి ఒక 500 రూపాయలు సంపాదించలేని వాళ్ళు కూడా మతం పేరు చెప్పుకుని గొప్పవాళ్ళు అయిపోతున్నారు. మతాన్ని భుజాన వేసుకుని మోస్తున్నామని ఎందుకన్నా ఎలా తయారవుతున్నారు? కొంచెం కూడా షేమ్ అనిపించలేదా మీ అందరికీ? నువ్వేంటన్నా మరి సముద్రం ఒడ్డుకెళ్ళి నీకు లాజిక్ ఉందా? అసలు ఏమైనా సెన్స్ పని చేస్తుందా? కాదన్నా, నువ్వు ఆలోచించాల్సింది అది కాదన్నా. బైబిల్ చదవాలన్నా, పాత నిబంధన చరిత్ర కానీ కొత్త నిబంధనల చరిత్ర కానీ నువ్వు బైబిల్ చదివితే యేసు మునిగిపోయాడా లేదా తేలాడా అనేది నీకు అర్థమవుతుందన్నా పూర్తిగా. నువ్వు వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, వీటి కోసం అలాంటి చిల్లర వేషాలు వేస్తావంటేనా మరీ అర్థం కావట్లేదా నీకు? అసలు నీకు బుద్ధి ఉందా? ఆలోచిస్తున్నావా? ఇంత పబ్లిక్గా నువ్వు రిలీజియస్ మర్చెంట్ అయినా నిన్ను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు మీ వాళ్ళు? అలా పెట్టేస్తే డబ్బులు దండిగా పంపించేయటమేనా ఏంటన్నా మరి ఇది? చాలా వింతగా ఉంది కదా. పోతే నువ్వు లోపల ఆలోచన దగ్గరేమో యేసు అని రాసావు, పైనేమో రామ్ అని రాసావు. వాస్తవానికి నువ్వు క్లారిటీగా నువ్వు చూపించలేదన్నా. నీ రాముడు కూడా మునిగిపోయాడన్న అక్కడ. రామ్ అనే పదం కూడా మునిగిపోయిందన్న అక్కడ చూస్తే. కాకపోతే యేసు ఎందుకు మునిగిందంటే లోపల రాసావు, రాముడిని తీసుకెళ్ళి బయట రాసావు. అది నువ్వు రాసిందన్నా. నువ్వు రాసింది యేసు వచ్చి రాసుకున్నది కాదు, రాముడు వచ్చి రాసుకున్నది కాదు. అక్కడ అర్థమైపోతుందన్న నీ ఉన్మాదం ఏంటో, నీ రిలీజియస్ మర్చెంట్ ఆలోచన ఏంటో అక్కడ అర్థమైపోతుంది. అర్థమవుతుందా? అక్కడ అర్థమైపోతుంది నీ మైండ్ ఏంటో, నీ లాజిక్ ఏంటో అక్కడ అర్థమైపోతుంది. ఇకపోతే నేను ఒక విషయాన్ని నీకు తెలియపరుస్తానన్నా. ఒకసారి నువ్వు పేర్లు రాసి యేసు మునిగిపోయాడని చెప్పావు కదా, ఓకే, ఇక్కడ మునగొచ్చు, అక్కడ మునిగింది పేరు. కానీ నా యేసు నిజంగా మునిగాడా లేదా అనేది రియాలిటీలోకి వెళ్దామన్నా. అది రియాలిటీ కాదన్నా, రియాలిటీలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చూడన్నా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చూస్తే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటి సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారు. ఇది రియాలిటీ అన్న, ఇది రియాలిటీ. మా వేసుకున్నటువంటి రియాలిటీ ఇది రియాలిటీ. ఇదే కాదన్నావు, ఇంకొక వచనం ఉంది, ఇంకొకటి ఉంది. 14వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చూస్తే, 14వ అధ్యాయం 23 నుంచి అక్కడ ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ ధోని దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చెను.
ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని చెప్పి వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. అన్నా, ఇక్కడ నీకు 2 వచనాలు చూపించా. ఒకటేమో పెద్ద గాలివాన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు దానిని అణిసివేసినట్లుగా చూపించాను. ఇంకొకటేమో తెల్లవారుజామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల వద్దకి వచ్చినట్లుగా నేను చూపించానన్న. ఇప్పుడు చెప్పన్నా, యేసు మునిగిపోయాడా తేలాడా? యేసు మునిగాడా తేలాడా? మీ రాముని గురించి నేను మాట్లాడిన, అసలు నాకు సంబంధం లేని విషయం. అది నువ్వే ఆలోచించుకు. ఎందుకంటే కంపేర్ చేసావు కదా, యేసుక్రీస్తుని రాముణ్ణి పక్కన పెట్టి నువ్వు కంపేర్ చేసావు కదా. నీ కంపారిజన్ ఏంటో అర్థమైపోయింది కదా, నీ వాళ్ళకే అర్థమైపోయింది. నువ్వు నిజంగా కంపారిజన్ చేయాలనుకున్న వాడివి అది కాదు నువ్వు కంపారిజన్ చేయాల్సింది. పేరు పక్కన పేరు రాయాలి. నువ్వు ఎంత రిలీజియస్ మర్చెంట్వో నీ మైండ్ అక్కడ నీ క్రియలో అర్థమైపోయింది. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడిన అన్నాడు మా ప్రభు. అలాగే లోపల ఉన్న దాన్ని బట్టి క్రియలు వెల్లడవుతాయి అన్నాడు మా దేవుడు. అలాగే లోపల ఉన్న దాన్ని బట్టి నీ క్రియ అక్కడ వెల్లడైంది. ఇక్కడ నువ్వేం చేశా అన్నా, అదే యేసు ప్లేస్లో రామ్ రాసి, అదే రామ్ ప్లేస్లో ఒకసారి యేసు రాయి. ఇప్పుడు రాముడు మునుగుతాడా యేసు మునుగుతాడా చూడు. ఒకవేళ రాముడు మునగకపోతే ఓకే, మేము కూడా నమ్ముతాం, మేము కూడా నీకు యాక్సెప్ట్ చేస్తాం, కొంతవరకు అంగీకరిస్తాం. ఏంటన్నా, రీల్ వేరు రియల్ వేరు. నేను చెప్పింది రియల్, నాట్ రీల్. నువ్వు చేసింది అక్కడ రీల్ అన్న వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, దీనికోసం హ్యాపీగా బ్రతకటం కోసం 4 పాంప్లెంట్లు కొట్టించుకుని చర్చి అక్కడ ఉంటే అక్కడే మొదలు పెడతావా? అంత కడుపులో నొప్పి ఏంటి నీకు? గుడి ఎక్కడ ఉంటే అక్కడే మొదలు పెడుతున్నాం మేము. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చేసుకోండి. బట్ దాడులు జరగకుండా మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకుని చేసుకోండి. మా బైబిల్లో ఉన్నది మేము ప్రకటించుకుంటాం, మీ ధర్మంలో ఉన్నది మీరు ప్రకటించుకోండి. అలా కాదు, మీరు చెప్తుంది ఇండైరెక్ట్గా బైబిల్నే చెప్తున్నారు. మీరు కూడా సువార్త చెప్తున్నారు. తెలుసా మీకు తెలియకుండా మా దేవుడు మీ నోటి వెంట కూడా తన సువార్త చెప్పించుకుంటున్నాడు. బైబిల్లో అది ఉన్నది, ఇది ఉన్నది, అలా ఉన్నది, ఇలా ఉన్నదంటే అసలు నీకు నచ్చకపోతే బైబిల్ పేరు ఎత్తకూడదు కదా. బైబిల్ కంటే గొప్పగా ఏదైనా నీ ధర్మంలో ఉంటే నువ్వు చెప్పుకోవాలి కదా. కానీ నువ్వు తెల్లారి లెగిస్తే బైబిల్ పేరు ఎందుకు చెప్తున్నా అంటే, బైబిల్ లేనిదే నీకు జీవనం లేదు, బైబిల్ లేనిదే నీకు రోజు గడవదు, బైబిల్ లేనిదే నీకు పాకెట్ మనీ లేదు, బైబిల్ లేనిదే నీకు ఎంజాయ్మెంట్ లేదు, బైబిల్ లేనిదే బైబిల్ చెప్పందని నిన్ను ఎవడో కేర్ చేయడు. అర్థమవుతుంది కదా, అది మీ ధర్మ ప్రచారం. కాబట్టి తెలిసో తెలియకో పౌలు గారు అంటాడు, క్రియ చేత కానీ మిష చేతనే కానీ నేను ఏ విధం చేతనైనా కొందరిని రక్షించడానికి అందరికీ అన్ని విధముల వంటి వాడనైతిని అన్నట్లుగా కోపం చేత కానీ కక్ష చేత కానీ మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీకు తెలియకుండా మా మార్గాన్ని ప్రబోధిస్తున్నారు, మా మార్గాన్ని ప్రకటిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అన్న, మీ అందరికీ హ్యాట్సాప్. మా పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నందుకు. మా దేవుడే మిమ్మల్ని పోషిస్తున్నాడన్న వాస్తవం. ఎందుకంటే బైబిల్ పేరు చెప్తేనే కదా మీకు 4 రూపాయలు చిల్లర వేస్తుంది. మరి అది మా దేవుడు పోషిస్తున్నట్లు కదా. అడవి పక్షులను పోషిస్తున్న దేవుడు, మమ్మల్ని సమృద్ధిగా పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తున్నాడు. ఆయన పేరు చెప్పుకుని తిరగటం వల్ల, ప్రచారం చేయటం వల్ల మీ విశ్వాసం ప్రకారం, మీ ధర్మం ప్రకారం మీరు చెప్పుకుంటా పోతే 4 రూపాయలు కాదు కదా, అసలు ఎవడు మీ ముఖం చూడు. కావాలంటే చూసుకోండి, ఒకసారి ట్రై చేసుకొని పోండి. కాబట్టి ఇది లాజిక్ లేని రీల్ అన్న, నాది రియాలిటీ.
మా దేవుడు సముద్రాన్ని కలగజేశాడు కాబట్టి సముద్రాన్ని గద్దిస్తే ఆగిపోయింది. సముద్రాన్ని కలగజేశాడు కాబట్టి సముద్రం మీద నడిచినా మా దేవుడు మునగలేదు. అర్థమవుతుందా? అది మా దేవునికి ఉన్నటువంటి గొప్పతనం. ఇదే కాదన్న, నువ్వు పాత నిబంధనకి వెళ్ళిపోయినా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి నడిపించడం కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అద్భుతంగా నడిపించి ధరికి తీసుకొస్తాడన్న. ఐగుప్తీలు కూడా అలాగే రావాలని చూస్తే వాళ్ళని ముంచేస్తాడన్న. ఇది మీకు తెలియదన్నా, తెలుసుకోండి అన్న. కాబట్టి క్రైస్తవులారా ఆలోచించండి. వీళ్ళని మనం మతోన్మాదులు అనకూడదు. ఆ మాట అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మతోన్మాదులు అంటే ఎవరంటే నిజంగా వాళ్ళ ధర్మం మీద వాళ్ళకి పిచ్చ అభిమానం కలిగి, వాళ్ళ ధర్మం కోసం ఆహారం లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏది లేకపోయినా వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ ధర్మాన్ని మాత్రమే ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ ధర్మాన్ని రక్షించుకోవటం కోసం అవసరమైతే భార్య పిల్లల్ని వదిలేసైనా వెళ్ళి వాళ్ళ ధర్మాన్ని భుజాన వేసుకుని మోస్తారు. వీళ్ళు మతోన్మాదులు కాదు, వీళ్ళు మతఛాందస్వాదులు కాదు, వీళ్ళు రిలీజియస్ మర్చెంట్స్. యూట్యూబ్లో ఇప్పుడు మతాన్ని ఉద్ధరిస్తున్నానని పేరుతో ఛానల్ పెట్టుకుని బ్రతుకుతున్న ప్రతి ఒక్క గొట్టంగడు కూడా రిలీజియస్ మర్చెంట్, హేట్ మాంజర్స్. మనల్ని అందరినీ దెబ్బకొట్టి, మన విశ్వాసాలను దెబ్బకొట్టి దాని ద్వారా ఎదుటి వారికి సునకానందం పొందేటట్లు చేసి దాని ద్వారా లబ్ధి పొందేవాళ్ళు వీళ్ళు. వీళ్ళకి నిజంగా వీళ్ళ ధర్మం పైన ప్రేమ ఉన్నదంటే అస్సలు లేదు, అస్సలు లేదు. నిజంగా చెప్పండి, మీరు ఒక క్రైస్తవుడు సువార్త వ్యాప్తి కోసం బట్టలు లేకపోయినా ఒంటి మీద కనీసం ఒక్క టవల్ చుట్టుకుని అయినా సరే తన జీవితాన్ని ప్రభువు కోసం అంకితం చేసుకుని, ఆహారం లేకపోయినా నేను చచ్చిపోయినా పర్లేదు, నా దేవుని కోసం బ్రతకాలి అనే ఆ త్యాగంతో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుకి కూడా. వాళ్ళని అలా చేయమనండి. అక్షరం మొక్క లేనివాడు కూడా ఈరోజు లక్షల్లో ఏమండి యాపిల్ ల్యాప్టాప్లు, మంచి మంచి కార్లు, మంచి మంచి బంగ్లాలు, మంచి మంచి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? నిజంగా మతం పేర, తమ ధర్మం పేర భక్తి ఉన్నవాడు ఇలా వస్తాడా, ఇలా చేస్తాడా? కాదు. వీళ్ళంతా రిలీజియస్ మర్చెంట్స్. ఇప్పటి నుంచి మతం పేరు చెప్పుకుని బ్రతికేటువంటి దొంగలు, వ్యాపారస్తులు వీళ్ళంతా. వీళ్ళ మతోన్మాదులు అనొద్దు. మతోన్మాదులు అంటే దానికి ప్రత్యేకమైనటువంటి ఒక అర్థం ఉంది. అదేంటంటే తమ మతాన్ని గుండెలండా నింపుకుని ఎదుటివారి మతాన్ని సహించలేని వారు మతోన్మాదులు. వీళ్ళు అలాంటి వారా? అసలు తమ మతం మీదే అభిమానం లేదు వాళ్ళకి. తమ మతం మీద అభిమానం, తమ మతం మీద మక్కువ, తమ మతం అంటే గొప్పతనం, గౌరవం ఉంటే వాళ్ళ మతాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుని మన బైబిల్ గురించి ఎందుకు చెప్తారు? వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకుంటారు. అది కదా. ఇప్పుడు మనం ఉన్నాం, ఎంతమంది పాస్టర్లు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, బైబిల్ ప్రకటిస్తున్నారా? బైబిల్ని పక్కన పెట్టేసి వాళ్ళ భగవద్గీత, రామాయణం, ఇతిహాసం మొదలైన గ్రంథాల్లో ఉన్నవి అన్నీ తీసుకొచ్చి చెప్తున్నారా? లేదు కదా, అవసరం లేదు కదా మనకి. మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళ ధర్మం పట్లే వారికి గౌరవం లేదు, వాళ్ళ ధర్మం పట్ల వారికి ప్రేమ లేదు. మరి ఎందుకు అలా కనిపిస్తున్నారంటే బ్రతకటం కోసం. ఇప్పుడు నేను ఏ పని చేయలేనండి, నేను బ్రతకలేను, నాకు ఎనహమాల ఆస్కారం లేదు, కష్టపడలేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక కాషాయ వస్త్రం ధరించుకుని మెడలో ఒక టవల్ వేసుకుని వచ్చేస్తే అయిపోయా. ఒక 10 వీడియోలు 20 వీడియోలు పెట్టి ఎవరన్నా తిడుతున్నట్లుగా, ఏ వీధి సువార్త చేసేవాళ్ళని కొడుతున్నట్లుగా 4 వీడియోలు పెడితే, అన్న మీరు తోపన్నా, మీరు తురువన్నా, మీరు దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా చేస్తున్నారన్న కామెంట్లు, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. ఇది కాబట్టి మతోన్మాదులు కాదు అసలు వాళ్ళు. వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళ గుండెల్లో కనీసం 0.1% కూడా ప్రేమ లేదు వాళ్ళకి. ఇది 100% స్టాంప్ వేసి చెప్పొచ్చు మనం. వాళ్ళ మతాన్ని అడ్డు పెట్టుకుని మన బైబిల్ని కించపరుస్తూ బ్రతుకుతున్న వాళ్ళంతా.
వాళ్ళంతా రిలీజియస్ మర్చెంట్స్. గుర్తుంచుకోండి, రిలీజియస్ మర్చెంట్స్. కాబట్టి ఇలాంటి సునకానందం పొందేటువంటి కుక్కల్ని మనం ఎప్పుడు కేర్ చేయకూడదు. మన 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 వేలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వాళ్ళు వేస్తారు నంబర్ ఆఫ్ కౌంటర్స్, ఇటు తీసి అటు తీసి, అటు మేలేసి ఇటు మేలేసి, అడిగిన దాన్ని ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి, మధ్యలో నుంచి అటు నుంచి ఇటు నుంచి 100 రకాలు. నేను కొత్తగా అడిగేశాను, నేను కొత్తగా ప్రశ్నించాను. వాళ్ళు ఏదో చేసామనుకుంటారు. వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటినుంచో ఎంతోమంది క్రైస్తవ మేధావులైన వారు, పండితులు, ఎంతోమంది స్కాలర్సు వాటన్నిటికి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చినాయి. ఈరోజు మనం ఏదో కొత్తగా చెప్పేది లేదు, వాళ్ళు ఏదో కొత్తగా అడిగేది ఏం లేదు. కాబట్టి ఇలాంటి రిలీజియస్ మర్చెంట్స్ని మనం ఎప్పుడూ కేర్ చేయాల్సినటువంటి అవసరం మనకు అస్సలు లేదు. డోంట్ కేర్ అబౌట్ దెమ్.